నమ్మకాలు, భయానక సంఘటనలు జరిగినవి నిజమా లేక మనోవిభ్రాంత్యా? దేవయుద్ధం, ఐకమత్యంగా పోట్లాడుకునే గ్రామ ప్రజలు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ప్రజలు కోరుకునేది యుద్ధరహితమైన భూమిని. యుద్ధం అనేదాన్ని సహజంగా ప్రపంచంలో ఎవరు ఇష్టపడరు. యుద్ధం అనేదాన్ని మనల్ని మనం శత్రువుల నుంచో కాపాడుకోవడానికి మనం మొదలుపెట్టాము. కానీ ప్రస్తుతం పొరుగు దేశాలని అల్లకల్లోలం చేయడానికి యుద్ధాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వాళ్ళ దేశాలని కాపాడుకోవడానికి, వాళ్ళ దేశ ప్రజల్ని కాపాడుకోవడానికే యుద్ధాలు జరుపుతూ ఉండేది. కానీ యుద్ధం అనేది ఎవరికి నచ్చదు. అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఎదుటి వాళ్ళు మంచి కోరుకున్నామంటే అందరూ ప్రశాంతంగానే ఉంటారు. శాంతి అనే ఆశయం వైపు పయనిస్తూ ప్రజలందరూ యుద్ధానికి వ్యతిరేకత తెలియజేస్తున్న ఈ సమయంలో యుద్ధాన్ని పండుగలా జరుపుకునే గ్రామం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఊరిలో జరిగే కథే ఈ దేవయుద్ధం. ఇవాళ మనం చూడబోతున్న ఈ జాతర కర్నూలు జిల్లాలో ఆలూరు ప్రాంతంలో, అంటే రాయలసీమ ప్రాంతంలో ఈ సంగ్రామం జరుగుతుంది. ఈ ప్రదేశం పేరు దేవరకట్ట. ఆకాశాన్నంటే కొండల్ని, అనంతంగా పెరిగిన చెట్లని దాటి వెళితే దేవరకట్ట అనే గ్రామానికి చేరుకోవచ్చు. దేవరకట్ట చెప్పుకోదగినంత పెద్ద ఊరేమీ కాదు. ఇక్కడ ఇళ్ళు కూడా ఎక్కువగా లేవు. ఇక్కడ నివసించేది ఒకరు మాత్రమే. ఆయన ఈ గుడి పూజారి. ఇలాంటి జనసంచారం లేని ఊళ్ళోకి సుమారు 5 లక్షల మంది చేరుకుంటారంటే ఎవరైనా నమ్మగలరా? అవును, నవరాత్రి పండుగ సమయంలో ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు ఆ జన సమూహాన్ని మేము చూడగలిగాం. ఇటువంటి ఒక జాతరని మనం ఇంకెక్కడా చూసే అవకాశం లేదు. ఈ దేవరకట్ట గుడి నిర్మాణమే చాలా విచిత్రమైనది. కొండ క్రింది భాగంలో నిర్మించబడిన ఈ గుడి చూడ్డానికి అద్భుతమైన ఒక చేపలా కనిపిస్తుంది. అందువల్ల ఈ ప్రదేశాన్ని మత్స్యాద్రి అని పిలుస్తారు. కొండ మల్లయ్య అనే దైవం ఈ కొండ శిఖరం నుంచి ప్రజల్ని కాపాడుతున్నాడు. మూడు 374 మెట్లు కలిగిన ఈ కొండ శిఖరమే జాతర జరిగే ప్రదేశం. ఈ ఆలయ పూజారి గిరి మల్లయ్య గారు ఈ గుడినే ఆశ్రయించి ఉన్నారు. మన సిబ్బంది
ఎంతో కష్టపడి ఈ కొండ శిఖరం చేరుకోగలిగింది. కానీ శిఖరం నుంచి మనం చూసే దృశ్యం మన అలసటని పోగొట్టి పరవశంలో ముంచెత్తుతుంది. జాతర సమయంలో ఇక్కడికి చేరే జన సమూహం చాలా జాగ్రత్తగా కొండపైకి ఎక్కాలి. అజాగ్రత్తగా ఉంటే కొండ మీద నుంచి జారిపడి మరణించే అవకాశం ఉంది. ఇంత ప్రమాదం ఉన్నా ఇక్కడికి ఇంతమంది జనం చేరటమే ఆశ్చర్యం. అర్హ ఓం గణానాన్వ గణపతిగం మవామహే కవిం కవీనాం హుమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేద సాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం దేవేం వాచమతియంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానామందేశమోర్ధ్యాం దుహానా దేదర్భాగాని పదష్టదైదో అయం మూర్తస్సహమూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం ముక్తిష్ఠంతో భూతపుజాచార్యేతే భూమి వారకాః ఏతే శామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భో ఓం భవః ఓం శవః ఓం మహః ఓం దినః ఓం తపః ఓం సత్యం ఓం తత్సరతురేణ్యం భగో దేవస్య దేవహే. పురాణగాథ ప్రకారం మాళవి, మల్లయ్య అనే దేవతలు ఇక్కడ వెలిశారని చెబుతారు. ఈ జాతర వివరాలను, విశేష దృశ్యాలను విరామం తరువాత చూద్దాం. దేవయుద్ధం, ఐకమత్యంగా పోట్లాడుకునే గ్రామ ప్రజలు. మన దేశంలో దేవతలు ఎన్నో అవతారాల్లో జన్మించారు. అటువంటి అవతారాల్లాగే మాళవి, మల్లయ్య కూడా ఇక్కడ అవతరించారని చెబుతుంటారు. చాలా కాలం క్రితం ఈ ప్రదేశం దట్టమైన అడవిగా ఉండేదని, అందువల్ల మునీశ్వర్లు, ఋషులు ఇక్కడ తపస్సు చేసేవారని, అప్పుడు మణి మరియు మల్లాసురుడనే రాక్షసులు మునీశ్వరులకు తపోభంగం కలిగించేవారని చెబుతుంటారు. సదాశివుడు రాక్షసులకు వరాలిచ్చి ప్రమాదాల్ని కొని తెస్తుంటారు. ఆ విధంగా మణి మరియు మల్లాసురులకు చనిపోతే నేల మీద పడిన రక్తం నుంచి మళ్లీ బ్రతికేలా వరం ప్రసాదించాడు. అందువల్ల ఆ రాక్షసులు వరగర్వంతో ఈ అడవిలో తిరిగేవారు. తరువాత పార్వతీదేవి తన నాలుకను ఉగ్ర రూపంలో భూమి మీదకి పరచటంతో శివుడు రాక్షసులను ఖండించగా వాళ్ళ రక్తం నేల మీద పడకుండా పార్వతీదేవి నాలుక పరచటంతో రాక్షసులు చనిపోయారు. ఈ కథని గుర్తు చేసే విధంగా ప్రజలు ఇక్కడికి చేరుకొని ఒకరితో ఒకరు యుద్ధం చేసి పండుగ జరుపుకుంటారు. ఈ దేవరకట్ట ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇక్కడుండే ప్రజలు కన్నడంలోనే మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు ఈ జాతరలో మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు పాలు పంచుకోవటమే విశేషం. జాతర సమయంలో జనసమ్మర్దం కొంచెం ఎక్కువగానే ఉండటంతో రక్షణ కోసం పోలీసు బలగాలు మోహరించి ఉండటం మనం చూస్తున్నాం. కారణం, లక్షల మంది చేరే చోట ఎప్పుడైనా ఈ కృత్రిమ యుద్ధం నిజమైన యుద్ధంగా మారే అవకాశం ఉన్నందువల్ల ముందు జాగ్రత్త చర్యగా ఇలా చేస్తుంటారు. ఇదిగో ఈ జన సమూహం శివుడి సైన్యమని చెప్పుకుంటూ పరిగెత్తడం చూడండి. దీన్ని బన్నీ యాత్ర అని పిలుస్తుంటారు. అంటే విజయ యాత్ర అని దీని అర్థం. ఈ విశేష పూజ అర్ధరాత్రి సమయంలో మొదలవుతుంది. అర్ధరాత్రి మొదలైన కృత్రిమ యుద్ధం తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. కానీ అంతవరకు జరిగే యుద్ధంలో ఏర్పడే గాయాలకి ఎవరి బాధ్యత లేకపోవటమే విచిత్రం. ఆనాడు మణి మల్లాసురులు రక్తం అడిగినందుకు ఇప్పటి వరకు ప్రజలు యుద్ధం చేసి పరిహారం చెల్లిస్తున్నారు. ఈ సంప్రదాయం ఎంతో కాలంగా ఆ ప్రదేశంలో జరుగుతుండటమే వింత. ఈ యుద్ధం జరిగే రోజున స్తంభానికి ఒక ఇనుప సంఖ్యల కట్టబడి ఉంటుంది. ఒక భక్తుడు యుద్ధ సమయంలో ఈ సంఖ్యలను ఒక్క సెకండ్లో తెంచేస్తాడు. ఈ సంఖ్యలను తెంచి పారేసే సమయంలో
భక్తుల రక్తం నేల మీద పడుతుంది. ఆ రక్తం రాక్షసుల దాహం తీర్చడానికి ఇవ్వబడుతున్నట్టు పురాణం. చేతిలో కర్రలతో ఊరేగుతున్న భక్తులు అటూ ఇటూ పరుగులు తీస్తుంటారు. అప్పుడు ఎవరూ ఎవరిని కొట్టే ఉద్దేశంతో ఉండరు. అయినప్పటికీ కొందరి తలలు పగిలిపోతున్నాయి, కొందరి కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి. కొన్ని సమయాల్లో కొందరు చనిపోవటం కూడా జరుగుతుంది. కానీ ఎలా, ఎవరు కొట్టారు, ఎవరితో యుద్ధం చేశారనే విషయం ఎవ్వరికీ తెలియదు. నా పేరు సదాశివం, నా తమ్ముడి పేరు లక్ష్మణ. ఈ జాతర చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. మేమందరం దీంట్లో సంతోషంగా పాల్గొంటాం. చుట్టుపక్కల నుంచి చాలా జనం వస్తూ ఉంటారు. నేను నా తమ్ముడు చిన్నప్పటి నుంచి ఈ జాతరలో పాల్గొంటూనే ఉంటాం. చాలామందికి తల్ల పగిలిపోతూ ఉంటాయి, కాళ్ళు ఇరిగిపోతూ ఉంటాయి. అయినా కూడా ఈ జాతర సరదాగా జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్య జరిగిన జాతరలో మా తమ్ముడు కూడా చచ్చిపోయాడు. అవన్నీ ఇక్కడ మామూలే. ఈయన చెప్పే ఈ మరణ సంఘటన ఎక్కడో జరిగిన సంఘటన కాదు. ఈ మధ్య చనిపోయిన తన తమ్ముడు లక్ష్మణ్ గురించే ఈయన చెప్తున్నది. ఈ సంవత్సరం జరిగిన జాతరలో బలిపశువుగా మారింది లక్ష్మణ్. భగవంతుడి పేరున ప్రజలు ఒక చోట చేరుకోవడం సహజమే. అదేవిధంగా భగవంతుడి పేరున ప్రజలు ఆవేశపడటము సహజమే. అటువంటి ఉగ్ర సంఘటనలే ఇటువంటి జాతరలు. కానీ ఇక్కడ జరిగే యుద్ధం దేవుడి పేరున 2 గ్రామాల ప్రజలు చేసే యుద్ధం. ఈ 2 గ్రామాలు దేవరకొట్ట కొండకి ఇరువైపులా ఉంటాయి. ఈ 2 గ్రామాల మధ్య 2 నుంచి 3 కిలోమీటర్ల వరకే దూరం ఉంటుంది. కానీ ఈ 2 గ్రామాల మధ్య ఉన్న పగ మాత్రం కొన్ని వందల సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. ఈ జాతరలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న 2 గ్రామాలు పోరుకు దిగుతాయి. ఈ ఉత్సవం కోసమే ఈ 2 గ్రామాల వాళ్ళు కొట్టుకుంటారే తప్ప నిజంగా వాళ్ళ మధ్యలో ఏ పగ లేదండి. పురాణ కాలంలో ఇలాంటి కథ చెప్పడం వల్ల ఈ సంప్రదాయం ఇంకా ఇలాగే కొనసాగుతుందండి. అసలు దీని అంతటికీ కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ 2 గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరండి. నవరాత్రికి జరగబోయే జాతర ఎప్పుడెప్పుడా అని ఈ గ్రామంలోని ప్రతి వ్యక్తి ఆతృతతో ఎదురు చూస్తుంటారు. దేవయుద్ధం, ఐకమత్యంగా పోట్లాడుకునే గ్రామ ప్రజలు. ఈ గుడి ఉత్సవ మూర్తిని నిరానికై గ్రామంలో ఉంచారు. జాతర సమయంలో మూర్తిని వాళ్ళు బయటికి తీసుకురాగా ఎల్లారతి గ్రామ ప్రజలు ఆ ఉత్సవ మూర్తిని వాళ్ళ దగ్గర నుంచి అపహరించాలని ప్రయత్నిస్తారు. దీనివల్ల కలవరం మొదలవుతుంది. అందువల్ల ఈ జాతరకి వచ్చే ప్రజలు అందరూ ఒట్టి చేతులతో రాకుండా కర్రలు తీసుకొని వస్తారు. అది కూడా ముఖ్యంగా నిరానికై ప్రజలకి తండా, హోస్పేట్ అనే చుట్టుపక్కల గ్రామాల ఆదరణ, జనబలము సహాయపడుతూ ఉంటుంది. ఈ గ్రామాల మధ్య కూడా చిన్న చిన్న గొడవలున్నా కూడా దాన్ని జాతర సమయంలో పెద్దగా లక్ష్య పెట్టకుండా వీళ్ళంతా ఒక్కటిగా నిలబడి యుద్ధం చేస్తుంటారు. నూనెలో ముంచి వెలిగించిన కాగడాలతో తరలి వచ్చే జన సమూహం సుమారు 30,000 మందికి తక్కువ ఉండరు. ఎల్లారతి గ్రామ ప్రజల జన సమూహం దేవుణ్ణి భుజాల మీద మోస్తూ నడుస్తున్నప్పుడు దేవుణ్ణి మోస్తున్నారో లేదో కానీ కొరడాలతో వీపు మీద కొట్టడానికి ప్రయత్నించటం, వాళ్ళు దెబ్బలు తిని రక్తం చిందించటం చూడ్డానికే భయంకరంగా ఉంటుంది. ఈ ఉగ్రం నేటి వరకు కూడా తగ్గలేదు, ముందు కూడా తగ్గబోయేది లేదు అని ఈ గ్రామ ప్రజలు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరికున్న పగలాగా వీళ్ళు ఎప్పుడూ భావించరు. ఇందులో దెబ్బలు తిన్న వాళ్ళెవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతనే నన్ను గాయపరిచాడని కంప్లైంట్ ఇచ్చింది లేదు. ఈ జాతరలో జరిగే యుద్ధం అనేది దేవుడి కోసం తాము చేస్తున్న యుద్ధంగా భావించుకుంటుంటారు. కలహం అనేది భగవంతుని నమ్మకంగా వీళ్ళు నమ్ముతున్నారు. అది కూడా ఇందులో వీరత్వమో ఆస్తుల తారతమ్యమో ఇంతవరకు వీళ్ల మధ్య తలెత్తలేదు. రెండు గ్రామాల ప్రజలు దేవుడి కోసం యుద్ధం చేసే ఒక సందర్భం కోసం ఎదురు చూస్తున్నారే తప్ప రాజీ పడిపోవటానికి ఇంతవరకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదట. ఈ సంవత్సరం జరిగే యుద్ధానికి సమాధానం
వచ్చే సంవత్సరం ఇవ్వాలనే అభిప్రాయమే వీళ్ల మధ్య ప్రతిఫలిస్తోంది. చట్టరీత్యా పరిష్కారానికి వీళ్ళు ఏమాత్రం ఆలోచించడం లేదు. పోలీస్ అధికారులు కూడా వీళ్ల యుద్ధాన్ని ఆపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఉదాహరణకి ఈ జాతర జరగడానికి వారం రోజుల ముందు నుంచే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండే కర్రల్లాంటి ఆయుధాలన్నిటినీ స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా కూడా జాతర సమయానికి అందరూ చేతిలో కర్రలు, ఆయుధాలతో వస్తున్నారు. ఇది లక్షల మందికి సంబంధించిన జాతర కావడంతో దీన్ని ఆపడం కష్టమనేది వాళ్ళ వాదన. ఇటువంటి జాతరలు 21వ శతాబ్దంలో జరగటం విచిత్రంగా లేదా? ఇది ఎంత భగవంతుడి పేరు మీద జరిగినా కూడా హింసని భగవంతుడు కూడా అంగీకరించడన్న విషయం ఆ గ్రామాల ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదన్నది తెలియడం లేదు.